హైదరాబాద్ ఎంత పాతదే సార్? 1591 ప్రాంతానికి 91, 92లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. కులీ కుతుబ్ షా ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక భావకుడు. ఆయన ఒక నిర్మాత, ఆయన ఒక ప్రేమికుడు. 1518 అంటేనే కృష్ణదేవరాయలు దాదాపుగా 16లో తూర్పు దక్షిణ దిగ్విజయాతర సాధించి మనకు నగరాలు లేకుండా వీటన్నిటికంటే భిన్నంగా హైదరాబాద్ తీర్చిదిద్దారు. అప్పటి నుంచి హైదరాబాద్కి ఒక చాలా గుర్తింపు వచ్చేసింది అన్నమాట. హైదరాబాద్ నగర నిర్మాణం కంటే ముందు మూసీకి కొంచెం ఎగువన ప్రస్తుత గోల్కొండ ఉన్న దగ్గర ఆ హైదరాబాదు గొల్లకొండగా మాత్రమే ఉండేది. తెలంగాణపురం మొట్టమొదటి శాసనంలో తెలంగాణపురం అంటేనే ఒక హ్యాబిటేషన్ కదా, అది చాలా బాగుండేది. కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా, ఆ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణి చాళుక్యుల శాసనం ఒకటి ఉంది ఇప్పటికీ. హలో, వెల్కమ్ టు 3TV. మనతో పాటు ఈరోజు స్టూడియోలో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. హైదరాబాద్ గురించి ముఖ్యంగా, హైదరాబాద్ చాలా పురాతన నగరం అని 400 years అని మనకు జనరల్గా చెప్తుంటాం. మీరు చాలా కాలంగా వీటి మీద పరిశోధన చేస్తున్నారు. హైదరాబాద్ ఎంత పాతదే సార్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్లో అడిగితే? హైదరాబాద్ పురాతన చరిత్ర తెలుసుకునే ముందు అసలు 1591 ప్రాంతానికి 91, 92లో హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. ఓకే సార్. చార్మినార్ అనుకోండి, హైదరాబాద్ నగరం అనుకోండి, చార్మినార్ చుట్టుపక్కల అన్నమాట. అదొక ప్రణాళికాబద్ధంగా రచించబడిన ఒక నగరం. దానికి కారణం ఏమిటి అంటే, అంతకు ముందే వాళ్ళ పూర్వీకులు ఎవరు, కుతుబ్ షాహీల పూర్వీకులు అంతకు ముందు ఇరాన్లో వాళ్ళు ఇస్ఫహాన్ అని ఒక మహానగరం ఉంది. అది కూడా ప్రణాళికాబద్ధంగా నిర్మించినదే. తోటలతో, ఉద్యానవనాలతో, ఉపాంత వనాలతో తొలతూగి ఇది భూతల స్వర్గమా అన్నంత సృజనాత్మకత ఉట్టిపడినటువంటి అత్యంత ఆధునిక నగరాల్లో మేటిగా కీర్తి గడించిన ఇస్ఫహాన్ నగరం. అదిగో ఆ నగర నేపథ్యం వీళ్ళకి ఒక్కసారి కళ్ళ ముందు కదలాడింది. ఆ నగరాన్ని ఎవరు నిర్మించారా అని అనుకుంటే, ఆయన మీర్ మొమిన్ అస్తరబాది అనే ఒక ఆర్కిటెక్ట్. ఆ రోజుల్లో మనం ఈనాడు ఆర్కిటెక్ట్ వేరు, ఇంజనీర్ వేరు, సూపర్వైజర్ వేరు, ఇంటీరియర్ డిజైనర్ వేరు, ఇలా ఉంటారు. కానీ ఆ రోజుల్లో అలా కాదు. ఒక్కొక్క ఆ రంగానికి సంబంధించిన అన్ని అంశాల్లోనూ నైపుణ్యాన్ని సంతరించుకున్న ప్రముఖులు ఆ రోజుల్లో ఉండేవారు. అలా ఒకే ఒక వ్యక్తి ఆయనకు ఆ నేల మీద, ఆ నేలతో పాటు పర్యావరణం మీద, నేల పర్యావరణంతో పాటు జనజీవన విధానం మీద, వాళ్ళ అవసరాల మీద, వాళ్ళ అవగాహన మీద ఈయనకి చక్కటి అవగాహన ఉంది. అందుకని ఆయన అత్యంత అద్భుత సుందరతర నగరాన్ని నిర్మించాడు. దాని పేరు ఇస్ఫహాన్. అదే ఇస్ఫహాన్ నగరం నుంచి మీర్ మొమిన్ అస్తరబాది అనే ఆయన్ని కులీ కుతుబ్ షా రప్పించాడు. కులీ కుతుబ్ షా ఆయన ఒక మామూలు వ్యక్తి కాదు. ఆయన కొంతమంది కేవలం పరిపాలనకు మాత్రమే పరిమితమవుతారు. పాలకులు మరికొంతమంది కేవలం ఏలికలుగానే గుర్తింపు పొందుతారు. ఈయన అలా కాదు. ఆయన ఒక భావకుడు, ఆయన ఒక నిర్మాత, ఆయన ఒక ప్రేమికుడు, ఆయన ఒక రచయిత, ఒక కవి. ఒకటి కాదు, రెండు కాదు, అనేక అంశాల్లో ఆరితేరి తన ప్రతిభను చాటుకున్న గొప్ప వ్యక్తి. అదిగో ఆ గొప్ప వ్యక్తి ఒక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. ఆ నగరానికి తరువాత పేరు పెడదాం అనుకున్నాడు. ఈ మీర్ మొమిన్ అస్తరబాదిని రప్పించి ప్రణాళికను మూసీ నదికి ఇటు పక్కగా చక్కటి ఆ నేలనంతా ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్ది రోడ్లు, ఆ రోడ్లకు
ప్రధానంగా మీకు మనం ఇప్పుడు అనుకున్న చార్మినార్కి నలువైపులా 4 ద్వారాలు, కమాన్, చార్ కమాన్ అంటామే. ఆ ఒక్కొక్క కమాన్కు ముందు అన్ని వరుసల్లోనూ అత్యంత ఆధునిక భవంతులు, అనేక అవసరాలు కావాలి కదా. అలాగే వాటన్నిటి చుట్టూ కూడా చక్కగా పచ్చదనం పరిమళించేట్టుగా అద్భుతమైనటువంటి సుందర నందన వనాలను తీర్చిదిద్దిన హైదరాబాద్ నగరం సమకాలీన నగరాల్లో అత్యంత అందమైన నగరంగా పేరు పొందింది. అది 1591-92. అంతకు ముందు ఆలోచిస్తే 1518 ఆ ప్రాంతాలకే, 14-18 ప్రాంతాలకే కుతుబ్ షాహీ వంశం ఈ ప్రాంతాన్ని తీసుకుంది. ఆ తీసుకునేటప్పటికీ ఈ ప్రాంతం 1518 అంటే మీరు అటు తీరాంధ్రంలో కానీ లేక దక్షిణ భారతదేశంలో కానీ బాగా ప్రాచుర్యంలో ఉండి తన ఈ నేలంతటినీ తన పాలనలోకి తెచ్చుకున్నటువంటి విజయనగర సామ్రాజ్యం 1518 అంటేనే కృష్ణదేవరాయలు దాదాపుగా 16లో తూర్పు దక్షిణ దిగ్విజయాత్ర సాధించి అటు నుంచి ఉదయగిరి, అద్దంకి, కొండవీడు, కొండపల్లి మొదలైన స్థల దుర్గాలను, తెలంగాణ గిరిదుర్గాలను జయించి ఆ తర్వాత 1518లో ఆయన అమరలింగేశ్వర స్వామిని దర్శించి తులాతో, అంటే దాని అర్థం ఏమిటి, అప్పటికి స్వర్ణయుగాన్ని తలపించిన కృష్ణదేవరాయల పరిపాలనలో తీరాంధ్రం ఇంకా దక్షిణ భారతదేశం ఉంది. మరి అప్పటికి లేకుండా కాదు కదా, అప్పటికే నగర నిర్మాణాలు ఉన్నాయి. హంపి, విజయనగరం అని పేరు కదా. ఆ విజయనగరం కూడా ఇక్కడ మూసీ తీరాన కొత్తగా హైదరాబాదును ఎలా రచించారో 1336 తర్వాత విద్యారణ్య స్వామి స్ఫూర్తితో ఆయన అందించిన సహకారంతో హరిహర బుక్కరాయలు ఇద్దరు కూడా అక్కడ ఒక చిన్న నగరాన్ని నిర్మించారు. అది కృష్ణదేవరాయల కాలానికి ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న అత్యంత ధనికులైన వర్తక వ్యాపారుల్ని అక్కడ ఈ వజ్ర వైడూర్యాలను ఎంపిక చేసుకోవడానికి రప్పిస్తుంది అన్నంత మహానగరమైంది. విశాలమైనటువంటి రోడ్లు, పొడవైన రోడ్లకు ఇరువైపులా కూడా పలు అంతస్తుల భవనాలు, మండపాలు, సత్రాలు, విశ్రాంతి గదులు, అనేక దేవాలయాలు, లెక్కలేనన్ని దేవాలయాలు. ఇలా ఆ మహానగరం కదా ఏది విజయనగరం. అప్పటికి లేకపోలేదు మరి మనకు. కానీ వాస్తులో వైవిధ్యం. ఎస్, అప్పటికే విజయనగరం ఉంది, కానీ అప్పటికే మీకు అంతకుముందు బీజపూర్ ఉంది. అప్పటికే మీకు కొన్ని మనకు నగరాలు లేకుండా వీటన్నిటికంటే భిన్నంగా హైదరాబాద్ తీర్చిదిద్దారు. అప్పటి నుంచి హైదరాబాద్కి ఒక చాలా గుర్తింపు వచ్చేసింది అన్నమాట. దీన్ని మనం పక్కన ఉంచితే ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళు ప్రవేశించే కాలానికి ఈ ప్రాంతం ఎవరి దగ్గర ఉంది అని అంటే, ఈ ప్రాంతం అప్పటికి దాదాపుగా మీకు 1518 అంటే అంతకు ముందున్నటువంటి తెలుగు రాజవంశాలు ఎవర్రా అంటే గజపతులు. కొద్ది కాలం ఖమ్మం వరకు వాళ్ళు ఈ సొంతం తీసుకున్నారు. ఖమ్మం తర్వాత మళ్ళీ తెలంగాణకు వచ్చారు. తెలంగాణలో మీరు ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్కు దగ్గర ఉన్న డిచ్చిపల్లి అనే దగ్గర గజపతులు అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. ఆశ్చర్యం, గజపతులు ఏమిటి ఇంత లోపలికి రావడం ఏమిటి? అయితే వీళ్ళు ఒక పాయగా ఇలా ఉన్నారు. ఆ పాయకి పక్కగా కుతుబ్ షాహీలు వచ్చారు. అది రెండు కొంతకాలం అలా కలిసి మెలిసి ఉంది. కానీ మీరు ఆలోచిస్తే అదిగో ఆ గజపతులకి ఈ స్థానిక పాలకుడైన సీతాపతి అనే ఒక ఆయన ఖమ్మం మెట్ నుంచి పరిపాలిస్తున్నాడు. ఆ ఖమ్మం మెట్లో పరిపాలించేటప్పుడు 1504 సంవత్సరంలో ఒక మంచి శాసనం కూడా ఉంది అక్కడ. సితాబ్ ఖాన్ శాసనం అని వరంగల్లో ఉంటుంది ఇప్పటికి కూడా. మీకు ఏదంటే లోపల సితాబ్ ఖాన్ ప్యాలెస్ అని ఉంటుంది, దాని దగ్గర ఉంటుంది అన్నమాట. దానికి ఉద్దేశం ఏంటంటే ఆ సితాబ్ ఖాన్ కూడా అద్భుతమైనటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మించాడు. నగర నిర్మాణంలో ఆయనకు కూడా అనుభవం ఉంది. మరి అంతకుముందు ఎవరున్నారంటే గజపతులు అన్నాం కదా. గజపతులకు సంబంధించి మీకు కపిలేశ్వరపురం అని, తర్వాత కటకం, ఒరిస్సాలోని కటకం, ఇవి వాళ్ళది. కానీ వాళ్ళ కింద ఈ పరిపాలన ఉంది కాబట్టి ఈ పరిపాలనలో ఎంతవరకు వాళ్ళ ప్రభావం ఉందని చెప్పలేము. కానీ విజయనగర సమకాలీనంగా ఉన్న విజయనగర శిల్పుల్ని, వాస్తు శిల్పుల్ని తీసుకొచ్చి వాళ్ళ నిర్మాణాలు కూడా కట్టుకున్నారు. అంతకుముందు ఎవరున్నారు ఇక్కడ అంటే గజపతుల కంటే ముందు ఇక్కడ రేచర్ల పద్మనాయకులు అనేవాళ్ళు తొలుత వాళ్ళు
రాచకొండ నుంచి అమనగల్లు అంటారు, సూర్యాపేటకి పక్కనే అమనగల్లు ఉంటుంది, అది కూడా మూసీ తీరంలోనే. ఆ అమనగల్ నుంచి వాళ్ళు పరిపాలన ప్రారంభించి ఆ తర్వాత రాచకొండ వచ్చి, రాచకొండ తర్వాత కుటుంబం పెరిగి 2 భాగాలై ఆ తర్వాత దేవరకొండలో మరో భాగం పరిపాలించడం ప్రారంభించి కృష్ణా నది నుంచి సువిశాలంగా గోదావరి అంత మధ్య తీరాన్ని అంతా వాళ్ళు పరిపాలించారు. కోస్తాలో కూడా పరిపాలించారు వాళ్ళు కొంత భాగం. ఈ నేపథ్యంలో మరి వాళ్ళ కాలంలో కాకతీయుల పతనం తర్వాత 1323లో ఏం జరిగింది? 3 రాజవంశాలు పుట్టుకొచ్చాయి స్థానికంగా. ఒకటి అద్దంకు నుంచి కొండవీటి రెడ్డి రాజ్యం, ఆ తర్వాత రాచకొండ నుంచి మనం అనుకున్నట్లుగా ఇందాక ఈ రేచర్ల పద్మనాయకులు, ఇంకా రేకపల్లి భద్రాచలం దగ్గర ఉన్న రేకపల్లి నుంచి దాదాపుగా అదే 1326 ఆ ప్రాంతాల్లో ముసునూరి ప్రోలయ నాయకుడు అనే ఒక మహావీరుడు అక్కడ ఒక చిన్నపాటి స్థావరాన్ని ఏర్పరచుకొని ఉత్తర భారతదేశం నుంచి ఒక పెను ప్రమాదంలా ప్రవాహంగా వస్తున్న ఈ ముస్లింల దాడిని ఎదుర్కొని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడ్డాడు. కానీ ఆయన కూడా ఏం చేశాడంటే కొత్త నగరాలు నిర్మించలేకపోయాడు ఉన్న వాటిని. ఎందుకంటే ఆయన నగర నిర్మాణం కంటే దేశాన్ని కాపాడుకోవడం, తన ప్రజల్ని రక్షించడంకే ఉద్దేశం ఉంది. అదిగో ఆ ప్రాంతంలో కూడా ముసునూరి ప్రోలయ నాయకుడు కంటే ఆ తర్వాత ఆయన మన కజిన్ అంటాం, ఆయన దాయాది సోదరుడైనటువంటి ముసునూరి కాపాయ నాయకుడు మహాబలవంతుడు, మహాపౌరుషవంతుడు. వాళ్ళ అన్న ఎలా ఒక రాజ్యాన్ని తీరాంధ్ర వరకు విస్తరించి కోట గోడలా కట్టాడో, తన పాలన తన ధైర్యమే కోట గోడలాగా పరిపాలించాడు. అదే వరవడిని పుణికిపుచ్చుకొని ప్రోలయ వేమారెడ్డి మరణానంతరం కాపాయ నాయకుడు రాజయ్యాడు. రాజయ్య ఊరుకున్నాడా? మళ్ళీ తన కాలంలో కొద్ది భూభాగాలు, తన అన్న కాలంలో కొన్ని భూభాగాలు ముస్లింల పరమైతే వాటన్నిటిని దక్కించుకొని నిలబెట్టుకో ఒక ఎత్తు అయితే, మళ్ళీ చుట్టూ సుల్తానులే. ఆ చుట్టూ ఉన్న సుల్తానుల వ్యూహాత్మక రచనలకు విరుగుడు కూడా తాను కనిపెట్టి తన సైన్యాన్ని, ఇతర రక్షణ వ్యవస్థను కూడా తనకంటూ ఒకటి రూపుదిద్దుకున్నాడు. అదిగో ఆ కాలంలో హైదరాబాదుని గోల్కొండ అనేవాళ్ళు, హైదరాబాద్ లేదు కదా, అది ఎప్పుడు 1340 నుంచి 69 మధ్య కాలంలో ఆయన మరి ఇక్కడి నుంచి పరిపాలించాడా అంటే లేదు. ఆయన కూడా రేకపల్లి నుంచే, రేకపల్లి తర్వాత కొంతకాలం భువనగిరిని ఆక్యుపై చేశాడు, అమనగల్ని ఆక్యుపై చేశాడు కాపాయ నాయకుడు. ఆ తర్వాత వరంగల్ ఆక్యుపై చేసి తురుష్కుల్ని తరిమి తనే రాజ్యంగా పరిపాలించాడు కదా. ఆ పరిపాలించిన సందర్భంలో మళ్ళీ అంతకుముందు ఏమైంది, ఈ ఢిల్లీ సుల్తాను వరంగల్ని వశపరుచుకొని దాని పేరే వరంగల్ అని వినటానికి లేదని చెప్పి సుల్తాన్పూర్ అని పేరు మార్చాడు కదా. ఈయన మళ్ళీ సుల్తాన్పూర్ని మళ్ళీ తీసి మళ్ళీ వరంగల్గా పేరు మార్చాడు కాపాయ నాయకుడు. గొప్ప వ్యక్తి అనమాట, గొప్ప వ్యక్తి. ఆయనకు కుమారుడు ఉన్నాడు వినాయక దేవుడు, అతడు కూడా వీరుణ్ణి మించిన సూర్యుడు. తాను కౌలాస్ కోటలో పాపం ఒక మోసపూరితమైన కుట్రపరమైన యుద్ధానికి బలే అసూలు బాశాడు బహమనీ సుల్తాన్ల చేతిలో. అదిగో అలా ఏ ఉత్తుంగ తరంగమనే తురుష్క దాడి నుంచి తెలుగు ప్రజలను కాపాడి తెలుగు నేల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పూనుకున్న ముసునూరి ప్రోలయ కాపయ వినాయక దేవులు అలా తెలుగువారి కోసం, తెలుగు నేల కోసం ప్రాణాలు అర్పించడంతో ఏమీ కట్టుకోలేకపోయారు. వాళ్ళ కట్టడాలు మనం ఎక్కడన్నా ఉన్నా గుర్తించడానికి కూడా మనకు అవకాశం లేకుండా పోయింది. ఆ కాలంలో కాపాయ నాయకుడి కాలంలో గొల్లకొండ తన అధీనంలో ఉందని, ఆ తర్వాత గొల్లకొండ అప్పటికే ఒక చిన్న మట్టి కోటని, ఆ మట్టి కోటను ఉన్నంతలో కాపాయ నాయకుడు దృఢం చేశాడు అన్నటువంటి వినికిడి ఉంది. కానీ మనకి ఏ రకమైన శాసనాధారాలు దొరకలేదు. అది అంటే ఏమిటి, హైదరాబాద్ నగర నిర్మాణం కంటే ముందు మూసీకి కొంచెం ఎగువన ప్రస్తుత గోల్కొండ ఉన్న దగ్గర ఆ హైదరాబాదు గొల్లకొండగా మాత్రమే ఉండేది. ఆ గొల్లకొండ మనం అనుకున్నట్టుగా అది 13-14వ శతాబ్దం కదా. 13లో ఏమైంది, 13 అంటే ప్రతాపరుద్రుడు, కాకతీయ చిట్ట చివరి చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానుల బందీగా కొనిపోబడి మధ్యలోనే ఆత్మగౌరవాన్ని తాకట్టు నేను పెట్టలేను అని తనంతట తాను సరయూ నదిలో దిగి ప్రాణాలు అర్పించుకొని తన ధీరత్వాన్ని చాటుకున్నాడు. పిరికి పంద చర్య కాదది. అక్కడికి పోయి నేను వాళ్ళకి ప్రాణం ఇచ్చే కంటే నా ఇంతటి నేనే తెలుగువారి కోసం నా ప్రాణాలను అర్పించుకుంటానే కానీ
పరాయి పాలనలో కిరాయి మోకల ముష్కర దాడికి నేను బలి కావటం నాకు ఇష్టం లేదు. అది నాకే కాదు, తెలుగువారందరికీ అవమానం అని తనంతట తాను అసూలు పాశాడు. అప్పటికి కూడా ఇది గొల్లకొండే. ఈ గొల్లకొండ సంబంధించిన ఆడవాళ్ళే ఉన్నాయి కాకతీయులు అనటానికి ఇప్పటికి కూడా మీరు ఆలోచిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ఊళ్ళల్లో, అంటే హైదరాబాద్ నగరం చుట్టుపక్కలలో మనకి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సెంట్రల్ స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్ దాటి లోపలికి వెళ్తే మీకు ఎంత పొడవాటి కాకతీయ ద్వారం పై, ఇది మనం తలుపుకి పై భాగాన పై గడప అంటాం మనం, ఎంత పెద్దవుతుందో. ముమ్మూర్తుల కాకతీయ వరంగల్లో, అక్కడుంటే మీరు వరంగల్లో ఉన్నాం అనుకుంటారు. అది ప్రచారానికి నోచుకోలేదు, విశ్వవిద్యాలయం లోపలే ఉంది. అది పెద్ద గోల్కొండ. ఈ పక్కనే మీకు ఓఆర్ఆర్ పక్కనే పెద్ద గోల్కొండ బ్రహ్మాండమైనటువంటి కాకతీయ వినాయకుడు విగ్రహం ఉంది, ఇంకా ఉమామహేశ్వరు ఉంది, భైరవ ఉంది, మహిషాసుర మర్దుని, ఇవన్నీ కాకతీయుల కాలం నాటి. అలా ఆలోచిస్తే చుట్టుపక్కల కాకతీయ ఆలయాలు చాలా ఉన్నాయి అప్పటికే ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే. దాన్ని మనం పక్కన పెడదాం. అంటే ఏమిటి, హైదరాబాదు అనే ఈ ప్రాంతం అంతకు ముందు హైదరాబాదుగా లేదు, కానీ ఇక్కడ జనావాసాలు ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అది గొల్లకొండగా పేరు వచ్చింది. ఇంకా చిన్న చిన్న ఊళ్ళు కొన్ని ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి అదే పేర్లతో. ఈ కాకతీయులకు కాలానికి అంటే మనం 12వ శతాబ్దం, 13వ శతాబ్దం, 14వ శతాబ్దం వరకు గొల్లకొండగానే ఉందన్నమాట. అంతకు ముందే ఉంది అంటే, అంతకుముందు కాకతీయుల కంటే ముందు వారి సామంతులుగా ఈ కాకతీయులు ఎక్కడి నుంచి పరిపాలించారో ఆ రాజుల పేరు మనం ఏమంటామంటే కళ్యాణి చాళుక్యులు అంటాం. ఆ కళ్యాణి చాళుక్యులు ప్రస్తుతం మీరు బీదర్ వెళ్తుంటే సదాశివపేట దాటిన తర్వాత, జహీరాబాద్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్ళి కుడివైపుకి తిరిగితే కళ్యాణ్ అనే ఒక నగరం ఉంటుంది. బసవ కళ్యాణ్ అంటారు దాన్ని. అదిగో అక్కడి నుంచి 2వ తరం చాళుక్యులు పరిపాలించారు. వాళ్ళని కళ్యాణి చాళుక్యులు అంటారు. వాళ్ళ రాజధానులు తెలుగు నేలపై తెలంగాణలో చాలా ఉన్నాయి. పటాన్ చెరువు, పట్టణ చెరువు, అది నాట్ పఠాన్ చెరువు. పఠాన్ అంటే మనం సాయిబులు అనుకుంటాం, కాదు. పట్టణ కెరే అంటే కన్నడంలో చెరువు అని. అట్లాగే దాన్ని పట్టణ చెరువు అని ఉంది. పట్టణ చెరువు అంటే పట్టణానికి చెరువు, దాన్ని పట్టణ చెరువు అయింది, పటాన్ చెరువు అయింది. ఇప్పుడు సరే రాను రాను మారుతుంది. ఇప్పటికైనా మించిపోయి నేను మార్చుకోవచ్చు హాయిగా. దానికంటే ఆ పటాన్ చెరువు నేను చెప్పినట్టు అది కదా. అంతకు ముందు ఒక మాట ఉంది. ఇక్కడ హైదరాబాదులో ఉన్న ఒక ప్రాంతం, ఇప్పుడైతే ఎలాగా మహానగరంలో అనేక ప్రాంతాలు ఉన్నాయో, ఒక ప్రాంతం మీకు ఇప్పుడు ప్రస్తుత BHL పటాన్ చెరువు, BHL దాటితే ఒక ఊరు ఉంటుంది. దాని పేరు తెల్లాపూర్. ఏ ఊరు? తెల్లాపూర్. అది తెల్లాపూర్ కాదు అది. అయితే బహమనీ సుల్తాన్ అనేటువంటి ఫిరోజ్ షా 1417-18వ సంవత్సరంలో ఆయన విజయనగర రాజుల అధీనంలో ఉన్నటువంటి ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలో వనపర్తి, నాగర్ కర్నూలు మధ్య పాన్గల్ అని ఒక ఊరు ఉంది. ఇక్కడ పాన్గల్ కాదు, ఇది మన నల్గొండ పక్కన పాన్గల్, అది కాదు. ఆ పానగల్లు మీదకి దాడికి వెళ్తున్నాడు. వాళ్ళకి యుద్ధం జరుగుద్ది, వీళ్ళకను విజయనగర రాజులకి. కానీ అప్పుడు దేవరాయలు పరిపాలిస్తున్నాడు. ఈ పోయేటప్పుడు ఏమైందో తెలుసా, ఈ తెల్లాపూర్ అనే దగ్గర విశ్వకర్మలు ఉన్నారు. ఆ విశ్వకర్మలు ఏం చేశారంటే, కొండ మీది మల్లోజు అట్లా ఒక 4-5 ఉన్నారనమాట. విశ్వకర్మ వంశోద్భవులైన కొండ మీది మల్లోజు, ఆయన కొడుకులు, వాళ్ళంతా కూడా భిన్న వృత్తుల్లో నైపుణ్యాన్ని సంపాదించిన వాళ్ళ వృత్తుల్లో అందులో ఆయన ప్రధానమైనటువంటి స్థపతి ఏం చేస్తాడంటే శిల్పి, అక్కడ ఒక నడబావిని నడబావి అంటే దిగుడు బావి, మెట్ల బావిని కట్టించాడు. దానికి ఒక పెద్ద దాన్ని ఏమంటాం, నీళ్లు లాగటానికి ఒక మధ్యలో 2 స్తంభాలను పెట్టాడు. పైన గాడి మీద గాడి ఉంటుంది, గాడికి ఒక కప్పి నుంచి నీళ్లు లాగటానికి ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏమంటాం, మోట్లాగా ఏర్పాటు చేశాడు. దానికి మధ్యలో కింద ఒక శాసనం ఉంటుంది. ఇప్పటికి కూడా తెల్లాపూర్ పోతే ఉంటుంది. ఆ శాసనానికి బ్రహ్మాండమైన అధిష్టానం. ఎక్కడ మీకు కాకతీయులు కీర్తి తోరణాలు, వరంగల్ కోటలో ఎలాగైతే కీర్తి తోరణం కట్టి దాని కింద బ్రహ్మాండమైనటువంటి పీఠాన్ని నిర్మించారో అందంగా, అదే పీఠం యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఉంటుంది అనమాట. కానీ ఇది వాళ్ళు కట్టింది కాదు. అది 14వ శతాబ్దంలో కట్టింది, 1418లో. అప్పటికి బహమనీయులు పరిపాలిస్తూ ఇటు వస్తున్నారు. 1418కి ఆలోచిస్తే ఇంకా వాళ్ళు కొనసాగుతున్నారు. ఎక్కడ రాచకొండ వెల్లమలు ఇంకా ఉన్నారు, కానీ అంత బలీయంగా లేరు. ఒక పక్కేమో అది దేవరకొండ నుంచి పరిపాలిస్తున్నారు, మరో పక్కేమో అటు నుంచి విజయనగర రాజులు తెలంగాణ మీదకి వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని నిలువరించడానికి బహమనీ సుల్తాన్ అటు వెళ్తున్నాడు. ఈయన మన బహమనీ సుల్తాన్ వెళ్ళేటప్పుడు ఇది కనుక్కొని, అయ్యో
ఈ రాజు మళ్ళీ ఇక్కడ ఏదైనా నష్టపరుస్తాడేమో అని ఆయన భార్య సురత అని అది గాజుండలతో చేసినటువంటి ఒక బంగారు గొలుసుని ప్రజెంట్ చేస్తారు సురతానికి. అది ఆ సందర్భంలో అక్కడ ఒక శాసనం వేస్తారు. ఆ శాసనం ఏమిటంటే తెలంగాణపురంలో తాను రసించిన నడబావిని మామిడి తోటను కూడా పేర్కొంటాడు దాంట్లో. నడబావి అంటే స్టెప్పుడు వెల్. ఆ ఊరి పేరేమిటి? తెలంగాణపురం. తెల్లాపూర్. మరి హైదరాబాద్కి అది ఆనాడు ఈ హైదరాబాద్ కంటే ముందు గొల్లకొండకు పక్కనున్న ఇరుగు పొరుగు ఊరు ఏదైనా ఉంది అంటే తెలంగాణపురం. చాలా అద్భుతమైంది తెలంగాణపురం. మొట్టమొదటి శాసనంలో పురం అంటేనే ఒక హ్యాబిటేషన్ కదా, అది చాలా బాగుండేది. మరి అప్పటికి ఎలా ఉండేది అనేది మనకి పూర్తిగా తెలియదు, కానీ అక్కడ నడబావి ఉందని తెలుసు, నడబావి తోటలు ఉన్నాయని తెలుసు, ఇవి రెండు ఉన్నాయంటే ఊరుందని తెలుసు, ఊరుందంటే రోడ్లు ఉంటాయి, సర్వాణా మార్గాలు ఉంటాయి, పైగా మన పట్టణ చెరువుకు పక్కనే ఉంది. ఇది 14వ శతాబ్దం కదా మనం చెప్పింది, 1418. ఇలా అంతకుముందు నేను కాకతీయుల గురించి చెప్పాను. దానికంటే ముందు వెళ్తే మనం కళ్యాణి చాళుక్యులు అనుకున్నాం దాకా. ఈ కళ్యాణి చాళుక్యుల కాలంలో ఒకటి కాదు రెండు కాదు, చుట్టుపక్కల దాదాపుగా ఒక 25 చిన్న చిన్న భూభాగాలు ఈ మూసీ నదికి అటు ఇటు విలసిల్లాయి. వాటిల్లో మీకు చాలా ఉన్నాయి. చెప్పదలుచుకుంటే మీకు ఇవాళ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది కదా, ఆ కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో కళ్యాణి చాళుక్యుల శాసనం ఒకటి ఉంది ఇప్పటికీ. ఎప్పటితో, అంతేగాని ఎక్కడో తెచ్చిపెట్టింది కాదు. ఇంకా బోయినపల్లి ఉంది కదా, బోయినపల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఇప్పటికీ కళ్యాణి చాళుక్యుల శాసనం ఒకటి ఉంది మనకి. చాలా ఆశ్చర్యం కదా. ఇంతకు ముందు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం ఏమనుకున్నాం, ఆ 14వ శతాబ్దంలో అసలు విజయనగర 2వ దశకు సంబంధించి ఏమైనా ఉన్నాయంటే జీడి మెట్ల అంటాము. అది జీడి మెట్ల కాదు, జీడి మడ. మడ అంటే మడి అంటే వ్యవసాయ భూమి. అది జీడిని పండించేది, జీడి మడ అనే పేరు. అది దేవరాయలు 2వ దేవరాయల శాసనం ఇప్పటికీ మీకు జీడి మెట్లలో ఉంది. అంటే విజయనగర కాలం ఉంది కదా. అట్లా ఈ ప్రాంతం యొక్క చరిత్రని దాదాపుగా లోతుపాతుల్లోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. చాలా మంది కూడా పరిశీలించారు. ఇదేదో కొత్తగా మనం టేకప్ చేసింది కాదు. ఈ నేపథ్యంలో మనం కళ్యాణి చాళుక్యుల కాలానికి వస్తే పటాన చెరువు పట్టణం ఎంత గొప్పదంటే అక్కడ రాజవైద్యులు ఉండేవాళ్ళు. 500 జైన బసతులు ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు, 500 జైన బసతులు ఉన్నాయంటే, శివాలయాలు ఉన్నాయంటే మీకు అసలు అది ఎంత విస్తరించిన మహానగరం మనం ఆలోచించుకోవచ్చు పట్టణ చెరువు. కాబట్టి ఇది హైదరాబాద్కి కొంచెం ముందు, దాదాపుగా 400 సంవత్సరాల క్రితం. ఇక ఆ తర్వాత ఆలోచిస్తే మీకు ఈ కళ్యాణి చాళుక్యుల కంటే ముందు, వాళ్ళకు ముందే అసలు హైదరాబాద్లో ఆనవాళ్ళు ఏమన్నా దొరికాయి. ఏమిటవి అంటే చిలుకూరు అనగానే మనకి కేవలం వీసా బాలాజీ అనే గుర్తుకొస్తున్నాం మనం. అంటే అది ఏదో యాదృచ్ఛికంగా ఎవరో అక్కడికి పోగానే అయ్యో ఎప్పుడు వస్తుంది అన్న వీసా బహుశా అక్కడ పోయిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చి ఉండొచ్చు, యాదృచ్ఛికం. కానీ దానికి అలా పేరు పడిపోయింది. ఆ బాలాజీ ఎప్పటిది అంటే మనకు అందుబాటులో ఉన్న దాని ప్రకారం మ్యాక్సిమం ఒక 400 years లోపు మాత్రమే అది. అది పక్కన పెడితే ఆ చిలుకూరులో మీకు చెరువు ఉంది, చెరువు కట్టకు మెట్లకు పక్కనే ఒక మండపం ఉంటుంది అనమాట. ఆ మండపం ఎప్పటిది కాదు, అది ఎప్పటిది కళ్యాణి చాళుక్యుల కాలం నాటిది. కళ్యాణి చాళుక్యుల కంటే ముందు ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూట్లు పరిపాలించారు. రాష్ట్రకూట్లు అంటే ఎవరు మీ అందరికి తెలుసు. లాతూరు నుంచి లట్టలూరు పురవరాధీశ్వర అంటామే, ధ్రువుడు, అంతకుముందు అమోఘవర్షుడు, అకాల వర్ష, నృపతుంగ, ఇవన్నీ గమ్మత్తైన పేర్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడి నుంచి పరిపాలించారంటే లాతూరు నుంచి పరిపాలించారు. ఈ భూభాగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండేది కళ్యాణి చాళుక్యుల కంటే ముందు. అంటే మీకు దాదాపుగా 756 నుంచి 972 వరకు వాళ్ళు పరిపాలించారు. ఆ ప్రాంతంలో మొత్తం తెలంగాణ, ఆంధ్రాలో కొంత భాగం కూడా వాళ్ళ కంట్రోల్, రాయలసీమ. మీకు చెన్నైలో ఉన్న ఎయిర్పోర్ట్ ఎదురుగా కూడా రాష్ట్రకూట్ల కాలం నాటి శాసనం దొరికింది. చాలా ప్రామాణికమైనటువంటి బలమైన వాళ్ళ కాలంలోనే మొదటి కృష్ణుడు కైలాసనాథ స్వామి ఎల్లోరా ప్రపంచ వింతల్లో ఒకటి కదా. అదిగో అలాంటి అద్భుతమైనటువంటి ఆలయాన్ని కొండను తొలిసి పై నుంచి కిందకు అదంతా తొలగించి కన్ను రెప్పపాటులో అద్భుతమైనటువంటి దివ్య విమానాన్ని సృష్టించారే అన్నట్టుగా ఆనాటి శిల్పకళా వైభవానికి ఒక అద్దం పడుతున్న అత్యద్భుత రమణీయ కళాఖండమే కైలాసనాథ స్వామి టెంపుల్ ఎల్లోరా. దాన్ని కట్టించింది
రాష్ట్రకూట్లు. మరి అక్కడ కట్టిస్తే ఇక్కడేమైంది? తెలంగాణలో ఎన్నో రాష్ట్రకూట దేవాలయాలు ఉన్నాయి. ఓకే. ఒకటి కాదు, రెండు కాదు. మెదక్ జిల్లాలో ఉన్న ఇందూరు, ఇవాళ ఇందూరులో మీరు చూస్తున్నటువంటి ఇందూరు, అది ఇంద్రుడు, ఇంద్ర అని ఒక రాజు ఉన్నాడు, ఎవరు? రాష్ట్రకూటులు. ఆయన నిర్మించిందే ఇందూరు. అట్లా బోధన్ ఆయన నిర్మించిందే ఆ ప్రాంతానికి. అంటే బోధన్ని ఆ కాలంలో బ్రహ్మాండమైన ఇంద్రనారాయణ స్వామి దేవాలయాన్ని కట్టాడు. ఎక్కడ దాకా ఎందుకు? మన కొలనపాక ఉందా? కొలనపాకలో రాష్ట్రకూటుల సామంతుడైనటువంటి శంకర గండరస అనేవాడు మామూలు పవర్ఫుల్గా వాళ్ళు పరిపాలించలేదు. అత్యద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి. అది ఆ కాలంలో మరి హైదరాబాద్లో ఏముంది రాష్ట్రకూటుల కంటే? చిలుకూరు దేవాలయం, బ్రహ్మాండమైనటువంటి చిలుకూరు దేవాలయం. ఆ చిలుకూరులో ఇది కాదు, ఊర్లో ఒక పక్కగా శివాలయం ఉంటుంది, కొంచెం శిథిలమై ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి రాష్ట్రకూట ఆలయ వాస్తుకి తర్పణం పెట్టేటువంటి ఒక కట్టడం. దాని అర్థం చిలుకూరు. చిలుకూరు మన హైదరాబాదు నగరం కంటే, అంటే అప్పటికున్న చూచాయిగా హైదరాబాద్ కంటే ముందున్నటువంటి జన ఆవాసాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఇవి. మరి రాష్ట్రకూటుల కంటే ఇంకా ఉన్నాయి చెప్పదలుచుకుంటే, చుట్టుపక్కల చాలా ఊళ్ళలో ఉన్నాయి. మరి రాష్ట్రకూటుల కంటే ముందు ఎవరున్నారు అంటే బాదామి చాళుక్యులు. మనం రెండో పులకేసి పేరు వింటాం. అలాగే ఐహోల్, బాదామి, పట్టడకల్, మహాకోట అనే 4 మహానగరాలు చాళుక్యుల కాలంలో వెలసిల్లాయి. వాళ్లే గుహలను తొలపించడంలోనూ, విడిగా రాత్రి ఆలయాలు కట్టించడంలోనూ, అలాగే కోటలు నిర్మించడంలోనూ, దిగ్విజయాత్రలు సుదూరంగా వెళ్ళటంలోనూ పేరుగాంచిన వారు. రెండవ పులకేసి ఎక్కడ ఐహోలు, ఎక్కడ బాదామి, అక్కడి నుంచి ప్రయాణించి తెలంగాణని స్వాధీనపరచుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, హైదరాబాదులో ఆయన పరిపాలించిన 612వ సంవత్సరపు క్రీస్తు శాసనపు రాగిరేకు శాసనం బేగంపేటలో దొరికింది మనకి. కాబట్టి ఇది కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్టే కదా. ఆ తర్వాత అలంపూర్, తెలంగాణ నడిబొడ్డున ఉన్న అలంపూర్ దేవాలయాలు వాళ్ళు నిర్మించారు. హైదరాబాద్లో ఏమున్నాయి? ఇంకా మీరు రాగిరి కన్నం ఎక్కడి నుంచైనా రావచ్చు కదా అని కొంతమంది అన్నారు. ఎక్కడి నుంచో వచ్చిందని నేనైతే అనుకోను. ఇక్కడే అనువంశికంగా వచ్చి ఉంటుంది. దాని తర్వాత ఏమైందంటే మీకు ఇప్పుడు మన మంచిరేవుల అనే ఒక ఊరుంది ఇక్కడ, నార్సింగి. నార్సింగిలో ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక రాష్ట్రకూట్ల కాలం నాటి నందీశ్వరుడు ఎప్పటికీ ఉంది. రాష్ట్రకూట్ల కాలం నాటిది. అదే రకంగా ఆలోచిస్తే ఇప్పుడు కళ్యాణి, అందుకంటే మనం ముందు మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళని బాదామి చాళుక్యులు అంటామే. బాదామి చాళుక్యుల కాలం నాటి ఆనవాళ్ళు మంచిరేవుల ఊర్లో ఆంజనేయ స్వామి దేవాలయం ముందు చాళుక్యుల కాలం నాటి చక్కటి ఆలయ కిటికీ ఇంకా ఉంది. అదే కాలపు 2 చేతుల చిన్న గణపతి, అంటే క్రీస్తు శకం 7వ 8వ శతాబ్దం నాటిది, ఇప్పటికీ ఉంది సాక్షిభూతంగా. ఇందాక నేను చెప్పిన పెద్ద గోల్కొండలో బాదామి చాళుక్యుల కాలం నాటి బ్రహ్మాండమైన గణేశ విగ్రహం ఉంది. ఇక్కడ దాకొద్దు, మునిమాణిక్యమైన హైదరాబాద్ దాటంగానే మీకు జోరాల కాదు సింగూరు ప్రాజెక్టుకి వెళ్తుంటే మునిమాణిక్యం, అక్కడ బ్రహ్మాండమైన బాదామి చాళుక్యుల కాలం నాటి, అంటే ఈ హైదరాబాద్ పరిసరాల్లోనే బాదామి చాళుక్యుల కాలం నాటి ఆవాసాలు, ఆనవాళ్ళు చాలా ఉన్నాయి అన్నమాట. ఇవి నేను చెప్పాను కదా. ఇదే కాలం నాటి మంచిరేవుల్లో మూసీ నదికి కొంచెం ఎగువగా పోతే అక్కడ వీరభద్రాలయం ఉంటుంది. దాంట్లో పెద్ద శివలింగం ఉంటుంది. అది చాళుక్యులకు, బాదామి చాళుక్యులకు నాటి శివలింగం. మరి అది హైదరాబాద్ కదా, మంచిరేవులు ఇప్పుడే ఉన్న దూరమా? కాదు కదా, అక్కడే ఉంది. ఇది బాదామి చాళుక్యుల కాలం నాటి ఆనవాళ్ళు. ఇవన్నీ కూడా నేను సచిత్రంగా మనం చూపించి, ఇది నిజమైన ఆనవాళ్లే, కేవలం ఏదో స్థల పురాణమనో లేకపోతే నాకు తోసిందనో నేను చెప్పట్లేదు అనమాట. ఎందుకు అంటే మనం ప్రేక్షకులకి ఆధార సహితంగా చెప్పాలి, నిజమైతేనే చెప్పాలి. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి దాదాపుగా పాఠ్య పుస్తకాల్లో కానీ ఇతర చోట కానీ అందుబాటులో ఉండవు. అదిగో ఆ నేపథ్యంలో ఇలా చెప్పడం కూడా మంచి ఉద్దేశమే. ఆ తర్వాత మరి బాదామి చాళుక్యుల కంటే ముందెవరు ఉన్నారు ఇక్కడ అంటే చాలా ఆశ్చర్యం. హైదరాబాద్ మనకి రాజధాని కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని కదా. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కుతుబ్ షాహీలకు హైదరాబాద్ రాజధాని కదా. అయితే అసలు క్రీస్తు శకం 4, 5, 6, 7వ శతాబ్ద ప్రారంభం వరకు తెలుగువారికి ఒక రాజధాని హైదరాబాద్ నగర పరిసరాల్లో ఉన్న కీసరగుట్ట. కీసరగుట్ట రాజధాని తెలుగువారికి, 2 తెలుగు ప్రాంతాలకు కలిపి గొప్ప రాజధాని. ఆశ్చర్యం కదా.
మరి ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి కీసరగుట్ట మీకు? హార్డ్లీ 25 కిలోమీటర్స్. ఇప్పుడు అసలు మనం హైదరాబాద్ నగరానికి బయటని మనం అనలేము. విస్తరిస్తున్న మహా నగరం యొక్క లోపలికే వచ్చింది అది. అదిగో అక్కడ ఏముంది అంటే ఈ విష్ణు కుండిళ్ళు అనేవాళ్ళు క్రీస్తు శకం 385 నుంచి 617 వరకు పరిపాలించారు ఇక్కడ. లాస్ట్ ఆయన మంచన భట్టారకుడు, మొట్టమొదట ఆయన గోవిందరాజు. చాలా గొప్ప వ్యక్తి ఆ గోవిందరాజు. మరి ఆ గోవిందరాజు అంత గొప్ప వ్యక్తి అని మీకు ఎలా తెలుసు అంటే మనమే చూస్తున్నాం కదా, కీసరగుట్టలో శివాలయ సముదాయం, జైనాలయం, అసలు ఆ మధ్య 4వ శతాబ్దం నాటి అనేక జైన తీర్థంకరుల కంచు బొమ్మలు బొచ్చెడు దొరికాయి అక్కడ. శివాలయాలు అయితే వరుసనే ఉన్నాయి. త్రవ్వకాల్లో నేను కూడా ఒక సంవత్సరం పార్టిసిపేట్ చేశాను. డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారు తవ్వారు. అయితే మరి ఇంత నేపథ్యం ఉంటే చుట్టూ అది రాజధాని అని మీరు ఎలా చెబుతారు అంటే, ఒక రాజప్రాసాదానికి సంబంధించిన ప్రవేశ అట్టాలకం, గోపురం లాంటి కట్టడం, లోపలికి వెళ్తే సువిశాలమైనటువంటి ఒక ప్రాసాదం యొక్క కాంపౌండ్ వాళ్ళు, దాని లోపల రాజప్రాసాద ఆనవాళ్ళు, ఆ ప్రాసాదంతో పక్కనే ఈ ఆలయాలు, చక్కటి మురుగునీటి పారుదల వ్యవస్థ కలిగినటువంటి ఈ అది ఒక మహా అని అనలేం కానీ ఒక నగరం. మరి నగరం మరి దానికి చుట్టూ ఏముంది? రాజధాని అంటే దానికి ఒక ప్రోటోకాల్ ఉండాలి కదా. కోట, గోల్కొండ కోట ఉంది, గోల్లకొండకి కోట ఉంది, గోల్కొండకి కోట ఉంది, హైదరాబాద్ కోట ఉంది, అన్నిటికీ ఉన్నాయి కదా. మరి దీని కోట లాంటి బ్రహ్మాండమైన కోట ఉంది కేసరగుట్టలో. మీరు చుట్టూ చూడండి, ఇప్పటికి కూడా ఆనవాళ్ళు బొచ్చెడు ఉన్నాయి. అలా అంటే బాదామి చాళుక్యుల కంటే ముందు దాదాపుగా ఒక 300 సంవత్సరాల పాటు తెలుగు నేల నుంచి, ఇక్కడి నుంచి పైకొచ్చినటువంటి తెలుగువారైన విష్ణుకుండిల్లో కీసరగుట్ట రాజధానిగా పరిపాలించారు. అదిగో అదే సందర్భంలో మరొక గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి మనం. ఏమిటి అది అంటే, ఒకటి కొలనపాకలో జైన తీర్థస్థలం కూడా అదే కాలంలో జస్ట్ కొద్దిగా ప్రారంభమై తన ఉన్నతిని చాటుకుంటుంది జైన. ఎందుకు అంటే కృష్ణశాస్త్రి గారు జరిపిన తవ్వకాల్లో విష్ణుకుండిల కాలం నాటి ఆలయ పునాదులు, ఇటుకలు అన్నీ కూడా అదే కాలం నాటివి దొరికాయి ఆయనకి 1978-79లో. అది దాని అర్థం ఆయన పరమత సహనాన్ని పాటించాడని, తాను శైవుడైన, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు పరమ భాగవతులని, ఆ తర్వాత వచ్చిన వాళ్ళు శ్రీపర్వత పాదానుద్యాతులు అని. అంటే శ్రీపర్వతం అంటే నాగార్జునకొండ, అక్కడ ఎవరున్నారు? బుద్ధ భగవానుడు, ఆయనకని ఇలా రకరకాలుగా చెప్పుకున్నారు. వీటితో పాటు ఏం చేశాడంటే ఈ గోవిందరాజు తన పేర గోవిందరాజ విహారం అని ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాదు శివార్లో ఉన్న చైతన్యపురి మూసీ నదికి ఒడ్డునే ఉంటుంది. మా ఇంటికి వెనకే ఒక పెద్ద 2 గుండ్లు కనపడతా ఉంటాయి. ఒక గుండు మీద ప్రాకృత శాసనం ఉంది, దానిపైన ఇంకోటి ఉంది. అది ఇంతవరకు చూడలేదు. కింద ఉన్న శాసనాన్ని మాత్రం శాసన బ్రహ్మగా కీర్తి గడించినటువంటి ప్రముఖ శాసన పరిశోధకుడు పరబ్రహ్మ శాస్త్రి గారు, ఆ తర్వాత బిఎన్ శాస్త్రి గారు, ఎన్ ముకుందరావు గారు, ఇలా వాళ్ళు పరిశోధించి దాని యొక్క నకలంతా మనకి ఇచ్చారు. అంటే ఎక్కువగా పరబ్రహ్మ శాస్త్రి గారు. తద్వారా ఏం తెలింది, అక్కడ గోవిందరాజ విహారం అనే బౌద్ధ ఆరామం ఉంది. దాంట్లో అక్కడ పిండపాతికలు అని, అంటే మీరు పిండం వేస్తే భిక్షను స్వీకరిస్తారు వాళ్ళని, పిండపాతికలు అంటారు. అదిగో వాళ్ళకి సంబంధించినటువంటి ఆవాసం ఉంది. వాళ్ళకి కావాల్సిన మందులు కానీ, అక్కడ విహారంలో ధూపదీప వాటికి కావాల్సినటువంటి సంభారాలకి ఈ గోవిందరాజు కొంత దానాన్ని చేసినట్టుగా శాసనం ఉంది. ఇప్పటికీ ప్రాకృతంలో ఉంటుంది. అది 4వ శతాబ్దం నాటి శాసనం. అంటే నగరి సుందరి వయస్సు 400 ఏళ్ళు కాదు, 4 నుంచి ఇంకొక 400 కలిపితే 8, ఇంకొక 4 కలిపితే 1200, ఇంకొక 4 కలిపితే 1600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సుందరి రూప లావణ్యాన్ని వర్ణించటానికి మరిన్ని చారిత్రక పరిశోధనలు అవసరమవుతాయని నాకు అనిపిస్తోంది. ఇక అది విష్ణుకుండిల కాలం నాటికి. మరి విష్ణుకుండిల కంటే ముందు ఏమిటి అంటే, వాళ్ళకంటే ముందు శ్రీపర్వత విజయపురి అని చెప్పుకున్న నాగార్జునకొండ. ఆ నాగార్జునకొండ అబ్బో గొప్ప బౌద్ధ స్థావరమే కాకుండా అక్కడ వైదిక మతం కూడా వెలిసిల్లింది. అది ఒక అంతర్జాతీయ రేవు పట్టణం, అది ఒక మహానగరం, చుట్టూ కోటగోడలు. అక్కడ దాదాపుగా 6 సంవత్సరాల పాటు నిరాటంకంగా తవ్వితే అసలు భారతదేశంలోనే అంత పెద్ద పురావస్తు తవ్వకాలు జరగలేదని పేరుగాంచింది. నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ పురంగా నీటి ముంపు స్థలాన్ని తవ్వినప్పుడు డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో. మరి ఆ ఇక్ష్వాకులు అక్కడి నుంచి పరిపాలించినప్పుడు వాళ్ళ కాలంలో కూడా ఈ హైదరాబాద్ నగరంలో ఆనవాళ్ళు దొరికాయి. ఎక్కడ దొరికాయి మీకు అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఐఐటి కంది
ఉంది కదా, కందిలో ఐఐటి ఉందా, అది ఇక్కడ పక్కనే కదా మీ కేసరగుట్ట దాటంగానే సారీ పటాన్చెరు దాటంగానే కంది అని రోడ్డు మీద ఊరే. అక్కడ మీకు ఇక్ష్వాకుల కాలం నాటి జనావాసంతో పాటు బ్రహ్మాండమైన ఒక ఆలయం దొరికిందండి. సేమ్ అదే ఆలయం మనకు నల్లగొండ జిల్లాలో విష్ణుకుండల కాలం నాటి ఏలేశ్వరంలో దొరికింది. అదే రకమైనటువంటి ఆలయం నాగార్జునకొండలో దాదాపుగా 16-17 దొరికాయి. ఇక్ష్వాకుల కాలం నాటిది అదే మట్టి పాత్రలు, అవే ఇటుకలు, అవే పరిణామాలు ప్రమాణాలు. అది అంటే దాని అర్థం ఏమిటి, ఈ ప్రాంతం జనావాసంగా ఇక్ష్వాకుల కాలంలో కూడా ఉంది అని మనకు తెలుస్తుంది అన్నమాట. దానికి ముందు ఎవరున్నారు మరి, శాతవాహనులు. శాతవాహనులకు సంబంధించిన ఆధారాలు హైదరాబాద్లో బొచ్చెడు దొరికినాయి. ఒక చోట కాదు, 2 చోట కాదు. ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడ పునాది తవ్వినా కూడా శాతవాహనుల పాటిమట్టిలో ఇటుక పెళ్ళలు, వాటితో పాటు బాగా ఎర్రగా మెరుస్తున్న నగీషి గల మట్టి పాత్రలు, నల్లటి మట్టి పాత్రలు, ఎరుపు నలుపు మట్టి పాత్రలు, ఆనాటి మట్టితో చేసి కాల్చిన పూసలు ఎన్నో దొరికాయి ఇక్కడ. అది శాతవాహనుల కాలం. పాటి అని ఒక ఊరు ఉంది మీకు, ఎక్కడ పటాన్చెరు దాటంగానే ఊరి పేరే పాటిమెట్టి, పాడు పడిన అని కదా. పాటి అంటే పాడు అంటామే, అంటే అంతకుముందు ఒకసారి వెళ్ళసిల్లి పాడు పడుతుందనే కారణాలతో అక్కడ బొచ్చస్ ఊరంతా కూడా శాతవాహన సైటే. మళ్ళీ ఇప్పుడు నేను ఉన్నటువంటి న్యూ మారుతి నగర్, ఎక్కడ ఏ ఇల్లు తీసినా మీకు కింద నుంచి రాళ్ళు వస్తాయి, మట్టి పెంకులు వస్తాయి. ఇవన్నీ కూడా శాతవాహనవి, ఇక్ష్వాకులు నాటివి. అదిగో అలా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా శాతవాహన స్థావరాలు అనేకం ఉన్నాయి. కొండాపూర్ ఒకనాడు తెలుగు నేలకు రాజధానిగా విలసిల్లిన 100 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ మట్టి కోటతో తొలతూగిన ఒక మహానగరం. హాలుడు ఇక్కడి నుంచే పరిపాలించాడని శాతవాహన చక్రవర్తి, ఆయన భార్య లీలావతి శ్రీలంక యువతని, ఆవిడ గొప్ప మేధో సంపత్తి కలిగిన సంస్కృత పండితురాలని. ఈయన దగ్గర, ఈ హాలుడి దగ్గర గొప్ప ప్రాకృత పండితుడైన గుణాఢ్యుడు బృహత్ కథను రాశాడు కదా, అద్భుతమైన, అది కొండాపూర్లోనే రాశారు అని కూడా మనకి చరిత్రకారులు చెబుతున్నారు. దాంతోపాటు అక్కడ జరిపిన త్రవ్వకాల్లో బౌద్ధ స్థావరాలు, ఆలయాలకు పునాదులు, కొన్ని వందల బస్తాల రకరకాల ఏవి పూసలు దొరికాయి, రకరకాల పూసలు. అంటే నాగరికత అసలు అత్యంత ఉన్నత స్థితిలో ప్రపంచ స్థాయి నాగరికత తెలంగాణలో వెలసిల్లింది. అది కూడా హైదరాబాద్కి సమీపంలో అంటానికి కొండాపూర్ చక్కటి ఉదాహరణ. శాతవాహనుల కాలం నాటిది. మరి శాతవాహనుల కంటే ముందేమిటి అంటే మనకు మౌర్యులు వస్తారు, అశోకుడు వస్తాడు. అశోకుడు కాలంలో ఆటోమేటిక్గా ఉంది, మీ అందరికీ తెలిసి, ఎక్కడ కర్నూలు చిట్ట చివర జొన్నగిరి, రాజుల మందగిరి, మనకి చాలా శాసనాలు దొరికాయి. కానీ అశోకుని తరువాత శాతవాహనుల కంటే ముందు శాతవాహన ముందరి రాజులు అని తెలంగాణలో కోటిలింగాల నుంచి పరిపాలించారు. వాళ్ళే భారతదేశం మొత్తం మీద వాళ్ళ పేర్లతో నాణ్యాలను విడుదల చేసినటువంటి గొప్ప రాజులు 4. ఆ 4 రాజుల కంట్రోల్లో కూడా హైదరాబాద్ ఆటోమేటిక్గా ఈ ప్రాంతం అంతా వాళ్ళ పాలనలో ఉంది. కానీ మనకి ప్రత్యక్షమైనటువంటి ఆధారం దొరకట్లేదు. అసలు ఎవరు లేకుండా ఉండరు కదా, మీరే చెప్పండి. ఉదాహరణకి ఎన్నికలు అవుతాయి, ఎన్నికలు అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి ఒక సీఎం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటాడు, తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఉంటాడు. ఇలా సంధికాలం అంటాం కదా, అలాంటి సంధికాలం శాతవాహనులకను మౌర్యులకి మధ్య సంధికాలం అంటాం మనం. ఆ సంధికాలంలో 4 రాజన్యులు, ఆయన నరన, గోబద, సమగోప, కంవాయ అనే 4 పరిపాలించారు. వాళ్ళ నాణ్యాలు దొరికినాయి మనకి. ఆ కాలంలో కూడా హైదరాబాద్లో జనజీవన విధానం లేకుండా పోలేదు కదా, కాకపోతే పేరు ఇది కాదు, ఇప్పుడున్న పేర్లు అప్పుడు లేకపోవచ్చు. అలా మనం ఏమనుకుంటామంటే ఈ నగరానికి అనేకమైనటువంటి విస్తృతమైన, విలక్షణమైన, వైవిధ్యభరితమైన, ప్రపంచం మెచ్చుకోదగ్గ చరిత్ర నిక్షిప్తమై ఉంది. ఒక 2000 వెళ్ళాం. మౌర్యుల కంటే ముందు ఏమిటి, ఇనుప యుగపు స్థావరం. అరే హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఇనుప స్థావరాలు ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందా, సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్కి, ప్రధాన ప్రవేశ ద్వారానికి మనం లోపలికి వెళ్తుంటే ఎడం వైపున అదిగో అంత దూరాన నిలువెత్తు ఒక నిలువురాయి కనపడుతుంది. ఆ నిలువురాయే ఇనుప యుగపు సమాధులు ఉన్నాయి ఇక్కడ. అవి మేము తవ్వాం 2001లో. అది గొప్ప ప్రాంతం. ఆ తవ్వకాల్లో ఒక
గొప్ప కార్యక్రమం ఏమొచ్చిందంటే ఇనుప యుగం క్రీస్తుకు పూర్వం 1000కే పరిమితమైందని అనుకుంటున్నప్పుడు అక్కడ మాతో పాటు ప్రొఫెసర్ కేవీ రావు అని తవ్వారు. ఆయన పరిశోధనకు పంపిస్తే 2100 బీసీకి వెళ్ళింది. ఒక్కసారి 1000 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది ఇనుప యుగం. దానికి కారణం హైదరాబాద్. అంతేకాదు హస్మత్పేటలో ఇప్పటికీ ఉన్నాయి అన్యాక్రాంతమైనవి. ఇంకా మీకు ఇప్పుడు కొత్తగూడ అని ఉంది చూసారా, బొటానికల్ గార్డెన్ దాటంగానే మీకు కళాజ్యోతి వాళ్ళది ఆఫీస్ ఉంటుంది. కళాజ్యోతి వారి ఆఫీసు పక్కనే మళ్ళీ ఒక నెల్లూరాయి ఉంది. నెల్లూరాయి ఉంది అంటే కూడా ఒక ప్రామాణికమైనటువంటి ఒక గొప్ప వ్యక్తి మరణించినప్పుడు ఆయనకి స్మారకంగా నిలబెట్టింది తప్ప అది కూడా ఇనుపయుగంలో మరొకటి కాదు. ఇలా అంది. మరి ఇనుపయుగం కంటే ముందెవరు? కొత్త రాజయుగం. కొత్త రాజయుగం హైదరాబాద్ చాలా స్థావరాలు ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకు బిఎన్ఆర్ హిల్స్, మన జూబిలీ హిల్స్ పక్కనే ఉన్న బిఎన్ఆర్ హిల్స్లో నాకు శ్రీరామ్ మోజు హరగోపాల్ గారికి కొత్త రాతిగొప్ప 2 రాతి గొడ్డలు దొరికాయి మాకు. తాబేలు గుండు అని ఉంటుంది. ఏమిట్రా ఇట్లా ఉంది, దీని కింద మనుషులు ఉండేది కదా, ఎప్పుడో చర్య ఆవాసాలు అంటాం మేము. ఓపెన్ ఎయిర్ సైట్ బ్రహ్మాండంగా జనాన్ని మీకు క్రూర జంతువుల నుంచి తప్పించుకోవడానికి, పైనుంచి ఈ గురించి నిగ్రహణిగా చూడటానికి ఏమొస్తుంది, ఎవరు వస్తున్నారు అనే దానికి వాళ్ళకి పెద్ద రాయి. ఆ రాయి ఖచ్చితంగా తాబేలులాగా ఉంది. అది మధ్యలో ఒక 50 మంది ఒకేసారి దానికి కింద ఉండొచ్చు, ఎండ అయినా వాన వచ్చినా. మరి దీంట్లో అసలు జనావాసం ఉంటప్పుడు అసలు ఆధారాలు దొరకవా అని మేము పరిశీలిస్తే లక్కీగా మాకు 2 దొరికినాయి. కొత్త రాతి గొప్ప ఆనవాళ్ళు గొడ్డళ్ళు దొరికాయి, రాతి గొడ్డళ్ళు. అది దాటిపోయి మళ్ళీ నేను మంచిరేవుల్లో చూస్తే కొత్త రాతి యుగంలో అరగదీసినటువంటి అనేకం దొరికినాయి. ఇదేంద్ర అక్కడ ఇక్కడ దొరికినాయి, మధ్యలో లేవా అని చెప్పి షేక్పేట మీద పైన కొండ మీదకి నేను మా ఆఫీస్ వాళ్ళు అందరం వెళ్తే అరగదీసినటువంటి కొత్త రాతి గొప్ప గొడ్డళ్ళు, అరగదీసుకున్న గాళ్ళు అనేకం ఉన్నాయి. 1 కాదు 2 కాదు. అక్కడ కొండ చర్య ఆవాసాలు ఉన్నాయి. అవి కొత్త రాతి యుగానివి. మరి అంతకుముందు మధ్యరాతి యుగానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా అంటే అది కూడా మీకు హైదరాబాద్కు కొంచెం ఈ మంచిరేవుల్లో కూడా మాకు సూక్ష్మరాతి పనిముట్లు దొరికాయి. చైతన్యపూర్లో సూక్ష్మరాతి పనిముట్లు దొరికాయి, లేకుండా ఉండవు కదా, కాకపోతే వెళ్తూ ఉంటాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సూక్ష్మరాతి పనిముట్లు, సూక్ష్మరాతి పనిముట్లు అంటే 12,000 బీసీకి వెళ్తాయి. 12,000 బీసీ. అదిగో అవి మీకు కేతిరెడ్డిపల్లి అని ఒకటి ఉంది. మీరు హైదరాబాద్ చేవెళ్ళబోతాం, అది మొయినాబాద్ దాటంగానే మీకు కేతిరెడ్డిపల్లి అని ఎడమవైపుకుంటాం. ఆ ఊర్లో అసలు ఆదిమ మానవుని అడుగుజాడలు అనేకం దొరికాయి కృష్ణశాస్త్రి గారికి. ఇప్పటికి కాదు, 1974కే ఆయన బ్రహ్మాండమైన ఆర్టికల్ కూడా రాశారు అక్కడ. ఈ హైదరాబాద్ నగర పరిసరాల్లో ఆదిమ మానవుని అడుగుజాడల ఆనవాళ్ళు ఉన్నాయి అని. ఆ దిశగా ఈ పరిశోధన ప్రారంభించిన వాళ్ళలో కృష్ణశాస్త్రి గారు, ఠాగూర్ రాజారాం సింగ్ గారు మనం ఈ సందర్భంగా వాళ్ళని మెచ్చుకోవాలి. అయితే ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన చారిత్రకంగా కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది అని అనిపించింది మాత్రం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాగ్రఫీ ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాడు, ధర్మేంద్ర ప్రసాద్ అని. ఆయన హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని ఒక 3 వాల్యూమ్స్ రాశాడు. దాంట్లో కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హైదరాబాద్ అని ఒక చిన్న బుక్ కూడా పట్టుకొచ్చుకున్నాడు ఆయన. అవన్నీ చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇంత చరిత్ర నిక్షిప్తమై ఉందా హైదరాబాదు వెనుక. మనం హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దాని వెనుక ఒక్కసారి తొంగి చూస్తే ఎంత లోతుంది, పక్కకు తిరిగితే ఎంత దూరం ఉంది అన్నట్టుగా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యే చరిత్ర హైదరాబాద్కు ఉంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్.